ఇలా జనవరి 26 మన వాళ్ళకి పూలు ఇద్దాం. వచ్చాడు ఉన్నాయి మన దగ్గర. ఎంత రియాక్ట్ అవుతారే జోరు రెడీ అయ్యాలి గారు. ఒక్కొక్కరు ఏంటిది అన్నట్టు చెప్పాల్సిందా నువ్వేంటిదిరా? నువ్వు సాత్విక? నేను సాత్వికని. ఏమి గులాబీ పూలు తెచ్చిండ్రు? ఇంకా మొన్న 10-15 వాళ్ళకి ఇచ్చిందట కోసి. నేను పోతా పోతా అంటారు కదా, పోతారా? అన్ని పట్టుకో. నువ్వా మీ వాళ్ళు దీనికి ఒక్కదానికి 3 ఉన్నాయా? గ్రేట్. మళ్ళీ కూర్చుంది మదర్ తెలుసు. అందుకే ఉంటుర్రా నన్ను. థ్యాంక్ యూ. చాక్లెట్లు ఇయ్యరా మరి మాకు? పోలే ఇంకా ఎప్పుడు పోతారు ఇంకా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ థ్యాంక్ యూ. నువ్వు డాక్టరా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఆల్రెడీ మీకు ఇక్కడ కనబడతాను. మీరేం చేస్తారంటే మీకు ఏం కాదు కానీ కొంచెం చదువులే. ఇంకా ఏ కామెంట్ ఎదురుగా అయితే బాణం గుర్తుందో ఆ కామెంట్ సెలెక్ట్ చేసి ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి ఒక సక్ని ఏ దరుగు పెద్ద గద్దె ఇలా ముచ్చట ఏంటిదంటే రిపబ్లిక్ డే. ముందుగా మన వాళ్ళందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సరే బాయ్, పోతాను. బాయ్. అయిపోయింది, పోతాను. మన వాళ్ళు ఇంకా స్టార్ట్ కాలే, మనం అయితే మనకి ఎడిటింగ్ ఉంది ఇంకా అక్కడ. అయితే ఇలా మనం ముచ్చట ఏంటిదంటే మనం సంక్రాంతి రోజు ముగ్గుల పోటీ అని పెట్టినాం కదా. సో దానికి సంబంధించిన రిజల్ట్ కూడా ఇవ్వాలా. అంటే ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేసినాం. మనకు ముగ్గు పంపిన ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేసినాం. ఓన్లీ అది కూడా మన ఫాలోవర్స్ నే, అంటే మన ఇన్స్టాలో ఫాలో అయ్యారు. ఎందుకంటే వాళ్ళు మన సబ్స్క్రైబర్లు అయితేనే మనల్ని ఫాలో అవుతారు కదా. సో అట్లా ఒకటి ఏంటంటే కొంతమంది ఉత్త ముగ్గులే పంపిల్లు, అంటే ముగ్గుల ముందు ఫోటో దిగి పంపలేదు. సో అసలు ముగ్గులను సెలెక్ట్ చేయలేదు. మళ్ళీ ఒకటి ఏంటిదంటే కొంతమంది ముఖాలు ఇట్లా కిందికి పెట్టుకొని మరి ఎందుకో అంటే ఇష్టం లేదో పంపడం, దిగడం ఇష్టం లేదో ఏమో తెలియదు కానీ సో ముఖం కనబడకుండా అంటే కిందికి ఇట్లా తలకాయ వేసుకొని ఫోటో దిగి పంపించిండు. సో ఆ ముగ్గులను కూడా సెలెక్ట్ చేయలే. అవి కాక ప్రతి ముగ్గును సెలెక్ట్ చేసినాం. ఆల్రెడీ మీకు ఇక్కడ కనబడతాయి. మీరేం చేస్తారంటే మీకు నచ్చిన ముగ్గును అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సో అట్లా 5 ముగ్గులను కామెంట్ చేయండి. అట్లా ఎక్కువ కామెంట్లు వచ్చిన 5 ముగ్గులను సెలెక్ట్ చేసి మన క్రియేటివ్ థింగ్స్ లో కోల్పోయారు. కానీ ముగ్గుల పోటీకి ముగ్గులు పంపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజానికి ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలే. మంచిగానే వచ్చిన కాడ బాగా రెస్పాన్స్ వచ్చింది. తర్వాత రోజు కనుమ తెల్లారి కూడా మళ్ళీ ఫోటోలు పంపించింది కొంతమంది. కానీ ప్రతి ఒక్కరు అంటే మన ఫాలో అయితే చూసి మన సబ్స్క్రైబర్ అయినా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే, అంటే ఇప్పుడు మీరు అనుకుంటారు ఫాలో అయితే నేను సెలెక్ట్ లేకుంటే లేదా అంటే కొంతమంది ఒకరిద్దరిని ఫాలో అవుతారు, లేకుంటే ఎవరిని ఫాలో కారు. సో అలాంటి వాళ్ళని కూడా మేము అంటే తీసుకున్నాం. కానీ మొత్తం ఒక్కొక్కరు 100-200 మందిని ఫాలో అయ్యారు, కానీ మనల్ని ఫాలో అవడానికి ఏమొచ్చింది సో ఇష్టం లేదు కావచ్చు. అంటే మన సబ్స్క్రైబర్ అయితే మా ఫాలో అవగా, సో అట్లా మన సబ్స్క్రైబర్ అని అట్లా కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేసినాం. మొత్తానికి అయితే ముగ్గుల పోటీ ఇవ్వాల. సో ఒక కామెంట్ అయితే వేయండి, అంటే మీరు ఎప్పుడు తప్పు. అట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే ఒక బుచ్చడు ఉన్నాయి, కొన్ని ఎక్విప్మెంట్లు కూడా తీసేస్తా అనుకుంటాను. ఎందుకంటే మేము సోనీకి చేంజ్ అవుతాను, కెనాన్ ప్రోడక్ట్లు అన్నీ అమ్ముతాను. అట్లనే ఇంకా కొన్ని ఉన్నాయి, అంటే మైక్లు, గోప్రోలు. సో మీకు వాళ్ళకన్నా ఏమైనా కావాలంటే అంటే ఇప్పుడు నెక్స్ట్ అదే పెడతా. ఇంకా ఇంకేమున్నాయి ముగ్గుల పోటీ అది ఇది అయిపోయిన తర్వాత దానికి జనవరి 26కు ఆటల పోటీలు పెడతా అనుకున్నాం. కానీ ఇక వీలు వాళ్ళే అంటే ఇక అందరికీ కుదరలే. సో మాకు కూడా అవి పనులు, షూట్లు, నెక్స్ట్ ఒక బిగ్ వీడియో అనుకున్న దానికి పిల్లలు కావాలి. చాలా మంది ఇప్పటిదాకా మన పిల్లలు కావాలన్నారు కదా. సో దాని గురించి కూడా నేను అంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టిన, మన వాట్సాప్ ఉంది కదా, అదేంటిది
ఛానల్, మన వాట్సాప్ ఛానల్లో కూడా నేను పోస్ట్ పెట్టిన. అంటే ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఉంటే 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు ఏడైనా మంచిదే, కానీ ఆ లోపే మంచిగా డైలాగ్ చెప్పాలి, మంచిగా అంటే డిఫరెంట్ లుక్ ఉండాలి. ఎవరైనా ఉంటే creativethink007@gmail.com ఫోటోలు పంపుల్ని. ఫోటోలు పంపుతాను, హాయ్ బాయ్ అంటే కాదు. వాళ్ళని సెలెక్ట్ అయితే మన వాళ్ళను చూద్దాం. ఇంకేదో చెప్తా అనుకున్నా, మనం December 26కు ఒకరికి గిఫ్ట్ ఇచ్చేది, అంటే 1 year రీఛార్జ్ చేసేది ఉందిగా. ఇవాళ January 26, December 26 మంచిగా మ్యాచ్ అయినాయిగా. సో ఇవాళ ఇప్పుడు అది కూడా స్క్రీన్ రికార్డ్ చేసింది, సెలెక్ట్ చేద్దాం. ఎవరైనా దొరికింది అనుకో. శివ అని ఉండే పోయినసారి కామెంట్ చేసిన, శివ ఫస్ట్ ఆల్రెడీ కామెంట్ చేసిండు. సో తనకు ప్లస్ ఈ సంవత్సరం వాళ్ళకు అట్టనే సాత్విక ముగ్గురు కలిపి ఒకటేసారి రీఛార్జ్ చేద్దామని ఆయన ఎప్పుడు చేసినా కానీ 1 year రీఛార్జ్ చేసాడే. చూద్దాం ఎట్లా దొరకట్టుడని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది కామెంట్లు ఇప్పుడు చేసి అప్పుడు చేస్తేనే కదా, అంటే ఇప్పుడు వీడియోలో ఫస్ట్ వచ్చిన కామెంట్లకి వెళ్ళి ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళు పోయినసారి వీడియోలో కామెంట్ చేసినా లేదా అనేది చెక్ చేసి కదా గిఫ్ట్ ఇస్తాను. ఎయిటింగ్ అది బొచ్చడు ఉంది, ఇలా వీడియో పెట్టాలి మళ్ళీ. గన్నెళ్ళినా ఇంకా కొన్ని ఉన్నాయి, తొక్కు పెట్టుకుందా అనుక ఓలు పెడతారు, ఈయన ఎండబెట్టి తొక్కు పెడతారుగా. సాత్కోల మమ్మీ పెడతా అని అడగన్నా, అడుగుతా. ఇన్ని తాటలు వెళ్ళినాయి చూసిలా. చిన్నప్పుడు అయితే మస్తు తిరిగేటోళ్ళం. మా చిన్నప్పుడు అంటే కాదు కానీ మా కొండపుల January 26 తీసిన వీడియోలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఎంతైనా చిన్నప్పటి లైఫ్, స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ గవ్వే. ఇప్పుడైతే ఎటు పోలేం, తిరగలేం, చేయలేం. ఏం చెప్తా అంటే ఇక్కడ స్క్రీన్ ఇక్కడ ఉన్నాయి కదా కామెంట్లు, ఈసారి వీడియో ఇట్లా ఇవన్నీ ఒకసారి ఇట్లా అవుతా. ఏ కామెంట్ ఎదురుగా అయితే బాణం గుర్తుందో ఆ కామెంట్ సెలెక్ట్ చేసి పోయినసారి వీడియోలో వాళ్ళు కామెంట్ చేసిలా అనేది చెక్ చేస్తా అంతే. January 26 రోజు December 26 వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చుడు పడుతుంది. మన వాళ్ళు అయితే టక్కన నైట్ 12 వరకు పంపిన ఓకే. అంటే ఈ వీడియో ఎప్పుడు తప్పన పంపింది, ఎలా పంపిస్తే ఇంకా హ్యాపీ. ఎందుకంటే December 26 రీఛార్జ్ January 26 చేస్తాను కానీ స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడైతే నేను ఈ రోజు గుర్తు పెట్టుకుంటాను, కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది పోయినసారి అట్లా కామెంట్ చేస్తే సరిపోతుంది. పోయినసారి చేసిందా లేదా అనేది మెయిన్. అప్పుడు కూడా ఫస్ట్ ఇవ్వాలని ఏం లేదు, అప్పుడు ఫస్ట్ చేసిన వాళ్ళకి ఒకరికి రీఛార్జ్ అనేది మనం కన్ఫర్మ్ చేసినాం. సో ఇప్పుడు ఫస్ట్ చేసిన వాళ్ళు అప్పుడు వీడియో మొత్తం ఒక్కసారి అని చేసినా లేదా కామెంట్ అనేది మెయిన్. కానీ ఇప్పుడైతే ఫస్ట్ ఇవ్వాలన్నట్టు. ఫస్ట్ అయితే మనం ఇట్లా సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ చేసిన కామెంట్ వాళ్ళు వీళ్ళందరూ మనలు, అంటే వీడియో పెట్టిన కాసేపటికి చేసిన వాళ్ళు వీళ్ళందరూ. సో వీళ్ళకి వెళ్ళి మనం ఒకరిని సెలెక్ట్ చేద్దాం. ఇగో భాగ్యలక్ష్మి సింగిరెడ్డి, వీళ్ళు పోయినసారి వీడియో కామెంట్ చేసినా లేదా చూద్దాం. అయ్యో చేయలే. ఎవరు? అనిల్ చిన్న బయట పోయినసారి వీడియోలో కామెంట్ పెట్టలే, మొబైల్ దొరుకుతలేము. ఎట్లా కామెంట్ దొరకట్టు కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళు పోయినసారి కామెంట్ చేయాలి, అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రియాంక అని కనిపిస్తుంది కదా, తాటిపల్లి ప్రియాంక అని. ఇదే కామెంట్ అంటే పోయిన వీడియోకు అక్క గిట్ట కామెంట్ చేసిందా అని చెప్తే లేదు, అంటే పోయిన సారి లేదు. మీరు అనుకుంటారు అది కన్ఫర్మ్ అంటే ఇట్లా కరెక్ట్ అయినా అట్లా సెర్చ్ చేసి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంక అని కొడితే చూడండి, ఎన్ని వచ్చినాయి చూసినలేము. అన్ని ప్రియాంక జిల్లా ఇంకా పేర్ల ప్రియాంక అని ఉంటుంది సార్, ప్రియాంక మహేష్ అని చూసినవి అన్ని ప్రియాంక అని ఉంటుంది సార్. దొరకట్టు కష్టం అవుతుంది కానీ. సో ఇప్పుడైతే శివ అని పోయినసారి శివ కామెంట్ చేసిండు కదా ఫస్ట్ అంటే ఈరోజు నేనే గుర్తుపెట్టుకుంటాను, ఫస్ట్ కామెంట్ చేసినందుకు అప్పుడు ఒకరికి ఇస్తాను అనుకున్నాం. అలాగైతే రీఛార్జ్ చేద్దాం. అన్న ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్ తెలిసి ఉంటే దానికి ఇట్లా డీటెయిల్స్ పెట్టాలి, లేకుంటే creativethink007@gmail.com అని. సో దానికి మెయిల్ చేసినా మంచిది. సరే ఖచ్చితంగా మిస్ చేయద్దు. ఈ బువ్వ వచ్చి ఎంత పొగలెత్తాను. థ్యాంక్స్ అనుక, థ్యాంక్ యూ. అన్నం పెడుతుంది పుణ్యాత్రాలు. బ్రౌన్ రైస్ బ్రౌన్ డ్రెస్ అనుక, చాక్లెట్లు ఇచ్చిన వాళ్ళని బడికోని వాళ్ళకి ఇయ్యరు, బడి దొంగ ఏం కాదు కానీ కొంచెం చదువులే. ఇంకా వీడియో అయిపోయినట్టే, ఇది వచ్చింది అప్పాల వీడియో. ఇప్పుడైతే చూసిందిగా ఇది మన ముచ్చట. ఇప్పుడైతే అప్పాలు చేసినప్పుడు జరిగిన ముచ్చట చూడండి. మరి చెప్పను కూడా ఇప్పుడు హర్షలు చేస్తాను వాళ్ళే. నువ్వులైతే మంచిగా ఉంటాయి అనురా, నువ్వులు ఎత్తాలి మరి. అయినా యారు అప్పాలు
ఏడా అమ్మకు పోయాను కూడా పోయేస్తారే తినత్తే పోయరా మమ్మీని పోయని ఇస్తలేరే పక్కకైతే మేమందరం చెప్తా బాబాయ్ ఇగో మనోళ్ళు సకినాలు చెప్తారు ఫస్ట్ టైం నేను సకినాలు చేసుకుంటాను అబ్బా సెకండ్ టైం కావచ్చు. అక్కడ ఒకసారి చేసుకున్నావా చేసుకుంటాం షూటింగ్ కదా నేను షూటింగ్ ఎపిసోడ్ అని నువ్వే షూటింగ్ కన్నాక చెప్తాం మేము. ఏ పోరా ఊకే సత్కోవాలని అడుకుండా అవుతుందని మేమే చేసుకుంటాం అబ్బా ఇంటింటికి అడకచ్చుకుంటాను అని. ఏం లేదు మంది బాగున్నారు ఇలా నుట్టి ఉంచడం ఎందుకని ఈ పని ఒకటి పెట్టి అది మాత్రం నిజం, అది మాత్రం నిజం. భలే పోతాను నేను చిన్నప్పుడు గట్లనే పోయే రాకుంటే ఏం చేసేదాన్ని వాళ్ళ పిండి మంచిగా ఉంది కదా అని వాళ్ళ చేతులు ఉన్న పిండే తీసుకునేదాన్ని. అబ్బా వాళ్ళు మంచిగా వస్తే నాకు పోయే రాక అనుకో. ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి ఒక సకిని పాపం సకినప్ప కళ్ళ ఎంత దూరం ఉంటారు ఎట్లా వస్తారు. చిన్ని కూర్చున్న వాళ్ళు అందరూ ఒకటేసారి చిన్ని అని చిన్ని 1 2 3 ఇదేందా ఇదే ఇది నేను చూడలే గట్టిగా విలువ అన్నాక అయిపోయింది రా చిన్ని అంటే చిన్ని నీకు పోయేస్తుందా చిన్నప్పుడు చేతులకు గాజులు లెక్కేసుకొని తినేటోళ్ళు. అంటే సాధారణంగా 2-2 పోయాను, 2-4 పోయాను అంటే 2-6 పోయాను అన్నాను. అంటే 2 2 2 4 2 6 అనుకుంటున్నావా అంటే రెండు రెండు వెళ్ళి రెండు నువ్వు సగం కాదులే సరే ఇది 2-2, ఇది 2-4, ఇది 2-6. మరి మధ్యది ఎందుక నీకే సైజ్ వస్తుంది 2-4 అయితే గుర్తు పెట్టుకొని ఉగాదికి ప్లాన్ చేయాలి. ఉగాదికి ప్లాన్ చేస్తాడట. చిన్న నన్ను పని చెప్తాను చిన్ని తినుడు కాదు ఇప్పుడు నేను తిందామన్న వాళ్ళే నేను చెప్తాను. నువ్వు అన్నాక చేస్తాను. ఎప్పుడు తిన్నావు నువ్వు అప్పాలు? ఎప్పుడు చేస్తే ఎప్పుడు ఏ అప్పాలు తిన్నావని నేను 5-10 తింటా గిన్నెగానే చెప్తాను. ఇక మరి 5-10 ఎట్లా చేస్తా? ఒక 2 కిలోలు 3 కిలోలు అని కిలో చేసిన చాలుగా ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పనాడ కంచులు పెట్టి మేమేం చేస్తామంటే అప్పాలు అయిన వాళ్ళే ఇవన్నీ దంచుతాం మంచిగా దంచి దాంట్లో డబ్బాలో పోస్తారు ఓ శాల పోసుకొని తినచ్చు. నేను అట్లనే ఇష్టం తెలుసు. స్కూల్ లంగా ఉంటది కదా ఇట్లా లంగానో బాడీయో మంచిగా స్కూల్కి వచ్చా తెల్లారంగా ఎట్లుంటుంది స్నానం చేసినాక మంచిగా బాడీ వేసుకుని దీన్ని ఇట్లా రివర్స్ వేసుకొని ఇట్లా దంచుకొని తుక్కు తుక్కు వేసుకొని కానీ ఇప్పుడు పడతారే మోషన్స్ అవుతున్నాయి. అప్పాలు బాగా అంత ఎవ్వరు నన్ను అడుగు అసలు అరుగుతలేవు ఇట్లా అంత పెట్టినట్టు ఉంటుంది అంటారు. అవి అట్లా అసలు అరుగుతలేవు ఇప్పటి అప్పాలు. ఎందుకంటే బాగా చాయ్ గిలాస పెద్ద గ్లాసుల నీళ్లు పోసి చాయ్ పోసుకొని ఏం కాకపో ఇప్పుడు 2 అప్పాలు తినే వరకే కడుపు అంత ఉబ్బినట్టు అవుతుంది. చక్కెర కూడా ప్లాస్టిక్ వస్తుంది తెలుసా కదా. కుడకలకు చక్కెర అయితే ఊరిగా కలుపుతుంది అట అయితే మన చెట్లకి వేయచ్చు గివ్వేనా గివ్వే మరి తక్కువ అనుకో అంటే 2 చెద్దాలు నిండుతాయి అనుకున్నా. ఏ పాట అట్లా పోసినామా అంటే నువ్వు అన్నామని పోతాను అంతే. అది కూడా అన్నామని వీడియో ఒక సినిమా తీస్తేందుకు ముందర పడరు సాతికచ్చారు లేట్ అయింది కాబట్టి సో అందుకే ఇంత లేట్గా పిలవంగా అయ్యి ఫస్ట్ ఎత్తాను అప్పుడు చిన్నప్పుడు నీ గారపుల్ల పొడచడానికే యూజ్ చేస్తాను అనుకోండి. నాకేం తెలుసు అప్పాలు కూడా చెప్తాను.
ఇప్పుడు నీకు చేసుకోవద్దు అవుతుందిగా చేసుకో. మరి ఇదే నూనె ఈ గారెల పుల్ల అందుకొని పడుతా అనేటోళ్ళు కదా ముసలి వీళ్ళు. అందుకే యూజ్ చేస్తారు కావచ్చు. నా మంచికి 4 పెట్టుకొని ఇంత చేసుకొని పెట్టుకుంటారు కావచ్చు. అంటే పొడవు బుద్ధి అయినా లొల్లి అయినా పడుచుకుంటారు అనుకునేటోని. అప్పాలకి వచ్చినప్పుడు గిందుకు అనిపించింది. కొడతనే లేదు రా. అగో వాడు తెల్ల ఉండి ఇప్పుడు ఎర్రగాని. ఇవి అప్పాలిగా ఎంత కట్టం వచ్చే తల్లులకు. మరి అట్టిగానే వస్తుందా కడుపులకు? మరి అయ్యో చేస్తారని కాదు ఇప్పుడు తినాలి అంటే ఎట్లా అట్లా పడితేనే కదా. వాళ్ళు ఇంటికి పోయాను కూర్చోవాలి. అప్పాలు చేయలేదు. మరి అయ్యో చేస్తాళ్ళు అని ఒక థమ్స్ అప్ స్ప్రైట్ అది తెప్పిస్తే ఇంకా థమ్స్ స్ప్రైట్ అయింది. మంచి చెట్టు కాళ్ళు నీరే తెప్పించిన తాగినావా? నేను ఆయన 2 గ్లాసులు తాగింది తాగలేదు అంటారు. ఇక మా అప్పాలు పిండి ఎట్లుంది శ్రీ? ఈ పిండి నీకు గార్ల పిండి ఇట్లానే లేదా ఎర్ర కొడుతుంది. కారం బాగా అయిందా? పండు కారం వేసినా మండుద్ది. మరి ఇంత ఎర్రగా అయింది ఏంది చూడండి. వాళ్ళు అప్పాలని ఇంత ఎర్రగా ఉంటే. ఇక మేము అప్పాలు చెప్తాన్నాం. ఇవాళ ఏమైనా పొద్దున్నే అరిసెలు చేసిండ్రు, తర్వాత సకినాలు, ఇప్పుడు అప్పాలు. ఎందుకంటే రేపు సత్క రాను, నేను బిజీ, నేను అప్పాలు చేసుకోవాలన్న వాళ్ళు ఇక మేము పండుగ వేసుకున్నాడే కదా మరి రేపు వస్తావు ఇటు అత్త అని ఇక గులుగుతాంది కదా చెయ్యి. అవి ఇదేంది లేనిపోయినట్టు పెట్టండి, ఇది రెండింటికి గిన్నె చేసుడు అనుకుంటా అనుక. అట్లానే ఏం కాదు కానీ నువ్వు తినవు ఎందుకు ఇవన్నీ చేసుడు అనిపించింది. మరి ఆపుల్ని ఇప్పుడు విండి పెట్టుకుందాం. అది ఇప్పుడు విండికి పనికిరాదా? పనికొస్తుంది కానీ మంచిగా ఉండదు. మరి ఇట్లా లైట్ ఉందా చీకటి అయితే? పెద్ద లైట్ సెల్లు లైట్ లేదా? సెల్లు లైట్ అప్పమందం కనబడ్డా చాలు. ఇంత పెద్ద ఇల్లు కట్టింది ఒక డబ్బాలు అయితే పుల్లలు పెట్టుడంటే గిదే. ఇంత జాగా సిటీలో చూపెట్టు. హైదరాబాద్ కూడా ఉండే గిట్లా పక్కపోటి గింత జాగా, గింత మంది కూర్చున్నారు. మనం ఈసారి ఇల్లు కడితే ఎకరం జాగా కట్టాలి. పెద్ద అరుగు, పెద్ద గద్దె, అరుగులే కట్టి అరుగులు రూములు ఎందుకని అరుగున కూర్చొని అందరితో ముచ్చట్లేడు. రూమ్లోకి వస్తారు అందరు. అరుగున వంట పోరా. 100 మంది కూర్చున్న అంత పెద్ద అరుగు కట్టాలి. ₹1 అయితే ఇల్లు కడుతూ ₹1 అయితే ₹1 బాత్రూమ్లకి అయితే కావచ్చు. ₹1 ఇల్లు కట్ట అంతే చాలు నాకు. నవ్వకుండా యాక్టింగ్ వచ్చిందా? ప్రాక్టీస్ చేసిందా? రసాద్ ప్రాక్టీస్ చేసిన ఎగురు. ఈ ఫ్రేమ్ ఏమైనా ఆయన ముస వచ్చిందా? ఇచ్చినా చిన్ని నీకు ప్రాక్టీస్ చేసినావా? సాత్కి వేసి నువ్వు 1 2 3 నవ్వుతుంది కోరిక. నవ్వుడు పోవాలని చెప్పింది. న్యూ ఇయర్ రోజు అట్టనంటే ఇక బతుకున్న రోజులు మంచిగా నవ్వుకుంటూ ఉండాలి. నీళ్ళు పెట్టుకోవద్దు. కానీ చీకట్ల పాములు వస్తాయి. పాములు అన్నాక మనం పుట్ట కడుకోవద్దా అని ఇటు వచ్చినప్పుడు ఇంకేంది పాలు నీకు ఏడ తీరుతుంది. పుట్టలే వేడదీరుడేంది? పుట్ట పెట్టాలి మనమే. చెప్తాడు చెప్పిన రోజు నేను చెప్తా చేసే 2